తెలంగాణకైతే కొత్త సీఎం వచ్చిన తర్వాత రేషన్ కార్డ్కి అయితే అప్లై చేసుకోమని అప్లికేషన్స్ అయితే వదిలారు. అందరూ అప్లై చేసుకున్నారు, సభలు పెట్టారు. సభల్లో ఎవరెవరి అర్హులో వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు, వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ చేశారు. కానీ తీరా ఇప్పుడు చేస్తే కొంతమందికేమో రేషన్ కార్డ్స్ వచ్చేసాయి, కొంతమందికేమో అసలు రాలేదు. ఇంకొంతమందిని ఎలా చేశారంటే, ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను మా హస్బెండ్ మా పాప కోసం అని కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటే నేమ్ కూడా వచ్చింది. నా నేమ్ మా పాప నేమ్ మాత్రం పోయి మా అత్తమ్మ వాళ్ళ దాంట్లో యాడ్ అయింది. అసలు మా హస్బెండ్దే లేదు అందులో. ఇలా యాడ్ అయ్యి కూడా 1 మంత్ అవుతుంది. మాకు ఎలా డౌట్ వచ్చిందంటే, మాకు పోయాల్సిన బియ్యం కంటే ఎక్కువ బియ్యం పోసారు. అప్పుడే మాకు డౌట్ వచ్చింది. చెక్ చేస్తే తీరా ఇది సంగతి. మళ్ళీ 5 days బ్యాక్ ఎంక్వైరీ కోసమని మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళని ఇదేంటి అని క్వశ్చన్ చేస్తే, మీ సేవలోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ మీద రేషన్ కార్డ్ వచ్చిందో లేదో అని అంటున్నారు. చెక్ చేయించుకుంటే రిజెక్ట్ అని చూపిస్తుంది. ఒక్కసారి మా అత్తమామ వాళ్ళ దాంట్లో మా పాపది ఒకటే చూపిస్తుంది, ఇంకోసారి ఏమో నాది కూడా చూపిస్తుంది. ఇలా మీకు కూడా జరిగిందా? ప్రాబ్లంకి ఏం చేయాలో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి.